ఎరుపు బూట్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతి దాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు క్యారెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. క్యారెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు క్యారెన్ తల్లి అనారోగ్యంతో ఉంది. కాబట్టి క్యారెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్. వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టెలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు. ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద! అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కానీ క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతోరా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి. చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా. నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒక రోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కానీ క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు. నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి.
కనీసం చిన్న ముక్కైనా తినమ్మా. వృద్ధురాలు కరణ్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే కెరెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి. నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు, కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు కెరెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి. వీటిని కొందాం. కెరెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం. నువ్వు 2 బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా. వృద్ధురాలు కరణ్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవునా వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది. క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. క్యారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో అగౌరవమే. క్యారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది. తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ క్యారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో క్యారెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలి చెవికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు క్యారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడూ అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు క్యారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో క్యారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా క్యారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాల్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? క్యారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. క్యారెన్, వెనక్కి రామ్మా. ప్రభు క్యారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు క్యారెన్ కంటే ఎక్కువ మొండి పట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. క్యారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగునా అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి. క్యారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. క్యారెన్ నేలపై కూలిపోయింది.
ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. క్యారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. క్యారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా క్యారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజును చూసి క్యారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు క్యారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి క్యారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. సిండ్రెల్లా మ్యాజిక్ స్లిప్పర్స్. ఒకానొకప్పుడు భూమికి దూరంగా ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె పేరు సిండ్రెల్లా. దయగల యువరాణి సిండ్రెల్లా ప్రిన్స్ లియోతో కలిసి అద్భుతమైన కోటలో నివసించేది. వారి దేశంలో ఒక వృద్ధ మహిళ నివసిస్తుండేది. ఆమె చాలా కాలంగా బేకరీలో పనిచేసేది. ఆమె ఎంతో రుచికరమైన రొట్టెల్ని కాల్చేది. కానీ ఈ విషయం కొద్దిమందికే తెలుసు. ఈ వృద్ధ మహిళ జీనియా నిజానికి ఒక ప్రమాదకరమైన మాంత్రికురాలు. జీనియా ఎల్లప్పుడూ నేలమాగాణిలోని ఒక చిన్న మ్యాజిక్ గదిలోకి వెళ్ళేది. ఎవరికీ తెలియని ప్రదేశం. ఆమెను మాయాజాలంలో అడిగిన వారికి వేర్వేరు పానీయాలను సిద్ధం చేస్తుండేది. రోజులు గడిచే కొద్దీ లేడీ పఫీ మరియు ఆమె కుమార్తెలు కాసాండ్రా, జెజాబెల్ ఇంకా అద్భుతమైన ప్యాలెస్ను స్వాధీనం చేసుకునే ద్రోహమైన ప్రణాళికలను అనుసరిస్తూనే ఉన్నారు. కొంత మ్యాజిక్ ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కెసాండ్రా తన చిన్న నేల మాగాణి గదిలో రహస్యంగా పానీయాలను తయారు చేస్తున్న జీనియా అనే మాంత్రికురాల గురించి ప్రస్తావించింది. అదే రోజున సిండ్రెల్లా మరియు ప్రిన్స్ లియో కోట వద్ద ఒక విందు నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. విందులో నేను గాజు చెప్పులు ధరించాలనుకుంటున్నాను. విందు సన్నాహాలు జరుగుతుంటే లేడీ పఫీ ఆమె కుమార్తెలు అప్పటికే దుష్టమాంత్రికుడి వద్దకు వెడుతున్నారు. చివరకు కొన్ని వింత అక్షరాలు ఒక గుర్తు కనిపించే వరకు వారు ఒక అటవీ మార్గాన వెళ్లారు. వారు గుర్తువైపు కదులుతున్నప్పుడు వారికి ఒక సొరంగ ప్రవేశం గమనించి దానిలోకి ప్రవేశించారు. ఆ రహస్యమైన సొరంగం చాలా చీకటిగా ఉంది. కొవ్వొత్తుల్ని వెలిగించారు. దాంతో అద్భుతంగా దేదీప్యమానమైంది. ఒక చిన్న మార్గం కిందకి వెడుతోంది. ఒక గుడ్లగూబ వారి ముందు కనిపించింది. దేవుడా, మీరెవరు? ఈ రహదారిపై మీరేం చేస్తున్నారు? మీకు పాస్వర్డ్ తెలియదా? జీనియా జీనియా 1 2 3 కషాయాన్ని త్వరగా పోయాలి. ఇది హాస్యాపదంగా ఉంది. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాను. నాతో రండి, పదండి. తట్టండి, ఇంకా తట్టండి. ఎవరు నా కోసం గుడ్లగూప తలుపుని తిప్పండి. ధన్యవాదాలు. సవ్య దిశలు. ధన్యవాదాలు సుందరిమణులు. జీనియా, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. చుట్టూ చాలా కషాయపు సీసాలు, బాయిలర్లు, గరిటెలు, మూతలు, వివిధ మూలికలు, మొక్కలు మరియు చిన్న గబ్బిలాలు గాల్లో తిరుగుతూ ఉన్నాయి. అమ్మా, ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది.
రంగురంగుల పొగలు లేడీ పఫీ మరియు ఆమె కుమార్తెలు ఇంద్రజాలకుని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. చివరికి జీనియా పెద్ద నల్ల టోపీ ధరించి కనిపించింది. ఆమె ముఖం చూపించడానికి ఆమె టోపీని పైకి తీసింది. నాకు చెప్పు, నా నుండి ఏ శాపం కావాలి? ఆ సమయంలో లేడీ పఫీ జీనియా వాస్తవానికి తన సోదరి అని గ్రహించింది. ఆమెని ఎన్నో ఏళ్లుగా చూడలేదు. ఏది నువ్వా నా సోదరి? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. పఫీ, నువ్వేనా? నిన్ను కోల్పోయానని మేము అనుకున్నాం. నువ్వు ఇప్పుడు ఇంద్రజాలికురాలిగా ఉన్నావా? అవును, ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నాను. చెప్పు, నీకు ఏ శాపం కావాలో? సిండ్రెల్లా జీవితాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లుగా అమ్మాయిలు అత్త జీనియాకు చెప్పారు. జీనియా తన సోదరి మరియు ఆమె మెనకోడళ్ళు కలిసి చాలా శక్తివంతమైన శాపాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. మొదట ప్రతి అమ్మాయి వెంట్రుకల్ని అడిగి పసుపు గిన్నెలో ముంచింది. కొంత మాయా నీటితో నిండి ఉంది. అప్పుడు ఆమె మట్టితో నిండిన బేసన్ సహాయంతో క్యాసాండ్రా మరియు జెజాబెల్ అడుగుజాడల్లో తీసుకుంది. ఆమె మ్యాజిక్ వాటర్ తీసుకుంది, పాదముద్రికలపై పోసింది. ఆ సమయంలో సిండ్రెల్లా యొక్క చెప్పులు నేరుగా అమ్మాయిల ముందు గోడలపై కనిపించాయి. గుర్రాళ్ళ ఎక్కళ్ళు, పెళ్లి పరుగుల వేగం, సిండ్రెల్లా యొక్క చెప్పులు ఆమె తిన్నగా పడడానికి కారణమవుతాయి. పఫీ గొంతు విని నడుస్తున్న గాలి చెప్పులు చప్పుడు ఆమె ఆదేశం కోసం వేచి ఉన్నాయి. వాటిని ఇటు తిరిగి నడిపిస్తూ చివరికి విందు జరిగే రాత్రి వచ్చేసింది. సిండ్రెల్లా తనకిష్టమైన దుస్తులు, ఆమె విలువైన గాజు చెప్పులు వేసుకుని బాల్ రూంలోకి వెళ్ళింది. లేడీ పఫీ తన కుమార్తెలు సిండ్రెల్లాను రహస్యంగా హాల్ మూలలో నుండి చూశారు. పర్వాలేదు మ్యాజిక్ చెప్పు, సిండ్రెల్లా పడేలా చేద్దాం. సిండ్రెల్లా అకస్మాత్తుగా నేల మీద పడిపోయినప్పుడు ఏం జరిగిందో ఆమెకి అసలు అర్థం కాలేదు. ఆమె త్వరగా లేచి నిలబడింది, కానీ ఆమె పాదాలు కదల్లేదు. ఆమె విందు అతిథులు తనడం వల్ల అందరూ హాల్ చుట్టూ పరిగెడుతున్నారు. అయ్యో, నాకు ఏం జరుగుతోంది? సిండ్రెల్లా కుడి ఎడమవైపుకు వెనుకకు పరిగెత్తింది. ఫ్రెండ్స్ గాని విందు అతిథులు గాని ఆమెను ఆపలేదు. చివరికి ఆమె బాల్రూమ్ నుండి బయటికి వచ్చి కోట మెట్ల వైపుకు పరిగెత్తింది. కానీ ఇప్పటికీ ఆమె పాదాలను నియంత్రించలేకపోయింది. ఈలోగా లేడీ పఫీ మరియు ఆమె కుమార్తెలు సిండ్రెల్లాని గమనిస్తున్నారు, నవ్వుతున్నారు. ప్రిన్సెస్ సిండ్రెల్లా కోటను వదిలి వెళ్ళిపోతోంది చూడండి. యువరాణి వెళ్ళిపోతోంది. అయ్యో! సిండ్రెల్లా వేగంగా కోట నుండి పారిపోయింది. సుదూర దేశాలకు వెళ్ళిపోతోంది సిండ్రెల్లా.
ఇవన్నీ జరిగినప్పుడు సిండ్రెల్లా యొక్క చిన్ననాటి స్నేహితురాలు మొజరెల్లా చెడ్డార్ అద్భుత లియోబెల్ కు సహాయం కోరారు హ్యాజల్ నట్ చెట్టు కింద. లియోబెల్, నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రా, మాకు నీ సాయం కావాలి. లియోబెల్ హఠాత్తుగా మొజరెల్లా మరియు చెడ్డార్ ముందు కనిపించి నేరుగా సిండ్రెల్లా ఉన్న చోటికి వెళ్ళింది. మ్యాజిక్ గ్లాస్ చెప్పులు వాటి రంగును మార్చి ఎరుపు రంగులోకి మారిపోయాయి. లియోబెల్ తన మంత్రదండంతో సిండ్రెల్లా యొక్క బూట్లని ఊపాడు, కానీ ఉపయోగపడలేదు. స్లీపర్స్ ఆగండి, సౌకర్యవంతంగా ఉండాలని కాదు, మీ మార్గం అంతా బురదతో నిండి ఉంది. అద్భుతమైన మ్యాజిక్ పదబంధాలు రహదారిపై చిత్తడి నేలలను సృష్టించాయి. అతను గాజు బూట్లు మ్యాజిక్ చిత్తడిలో చిక్కుకున్నారు. అవి ఆగిపోయాయి. కానీ దురదృష్టవశాత్తు సిండ్రెల్లా చిత్తడిలో మునిగిపోవడం ప్రారంభించింది. కాపాడండి, నేను మునిగిపోతున్నాను. లియోబెల్ తన మంత్రదండం 3 సార్లు ఊపింది. సిండ్రెల్లా భుజాల నుండి రెక్కలు వచ్చాయి. సిండ్రెల్లా కొత్త రెక్కలను ఉపయోగించింది, బురదను తప్పించుకుంది. థ్యాంక్ యూ లియోబెల్, మీరు నా ప్రాణాన్ని రక్షించారు, కానీ నా గ్లాస్ స్లిప్పర్స్ ని నేను మళ్ళీ చూడలేను. గాజు చెప్పుల సిండ్రెల్లాని మంత్రముగ్ధం చేశాయి. త్వరపడండి, కోటను తిరిగి వెళ్ళండి. ఫెయిరీ లియోబెల్ సిండ్రెల్లాకు కొత్త బూట్లు ఇచ్చింది. వారు కలిసి కోటకు తిరిగి వెళ్లారు. ప్రిన్స్ లియోను ఆమె చిన్న స్నేహితులను మళ్లీ కలవడంతో సిండ్రెల్లా చాలా సంతోషించింది. లేడీ పపీ మరియు ఆమె కుమార్తెలు తమ దుష్ట ప్రణాళిక విఫలమైందని తెలుసుకున్నప్పుడు వారు వెంటనే విందు ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయారు. మంచివాళ్ళు ఎప్పుడూ గెలుస్తారు, నేను ద్వేషిస్తూనే ఉంటా. సిండ్రెల్లా మరియు ఆమె ప్రియమైన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. గుడ్లగూబ ప్రతిదీ చూస్తూ ఇంద్రజాలికుడు జీనియాతో చెప్పాడు. హే జీనియా, ఆ చెప్పుల విషయం నీకు తెలుసా? అది అసలు పని చెయ్యనే లేదు. లేదు, ఇది ఇలా జరగకూడదు. నాలాంటి మాంత్రికురాలు ఇలాంటి పొరపాట్లు ఎలా చేయగలిగింది? ఎప్పటికీ నేను చేయకూడదు. నువ్వు శాంతించు.